ఈ రోజు ప్రవీణ్ పగడాల అన్న కుటుంబం కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి. వారి కుటుంబానికి మనం ఏం ఇవ్వలేం, కానీ వారి కోసం మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి గొప్ప దైవ సేవకుడు ఆయన. ఎవరినైనా నవ్వుతూ సమాధానం చెప్పగలిగే గొప్ప వక్త ఆయన. అంత గొప్ప సేవకుడు చనిపోతే ఆయన ఐటీ కంపెనీలు, అంటే ఐటీ కంపెనీస్, అమెరికా దేశంలో ఐటీ కంపెనీలు నడుపుతున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సంస్థ. అటువంటి గొప్ప వ్యక్తిని ఇంత నిర్లక్ష్యంగా, తనకి 2 అమ్మాయిలున్న 10 మంది అనాథ పిల్లల్ని చదివిస్తూ వారికి పోషణ చూసుకుంటున్నటువంటి గొప్ప మానవతా విలువలు కలిగినటువంటి గొప్ప దైవ సేవకులు ఆయన. ఆయన గురించి విన్న తర్వాత ఒక్క నిమిషం కూడా నేను ఉండలేదండి. పరిగెత్తుకుంటూ మరి రాజమండ్రి తెల్లారుజామున ఇక్కడ అందుకోవడం జరిగింది. కనుక అటువంటి గొప్ప దైవ సేవకుణ్ణి ఈ రోజు క్రైస్తవ సమాజం కోల్పోవడం చాలా బాధాకరం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి అటువంటి సేవకుడి కొరకు ప్రార్థన చేయండి. దయచేసి సేవకులందరికీ నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, ఏ ఒక్క సేవకుడు కూడా ఒంటరిగా వెళ్ళకండి.